సీతారాం నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేవాలయం 2015లో చిట్టి సభ్యుల సహకారంతో మరి కాలనీ యొక్క పెద్ద 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 ఉదార ఉన్నటువంటి పెద్దలతోని అందరి సహకారంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. నిర్మాణం అయినాక, ప్రతిష్ఠ అయినాక అన్నదానమైనటువంటి గుడి ఉన్నదంటే సీతారాం నగర్నే ఉన్నది. కొన్ని కారణాల వల్ల కొన్ని మధ్యలో ఒక 1 సంవత్సరం బంద్ చేయడం జరిగింది. కానీ నిజంగా ఈ దేవుడు ఏంటంటే అన్నదానం పెట్టినందుకే నన్ను నిజంగా బతికిచ్చిండు. కోమాలకు పోయిన నన్ను ఇవాళ మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగింది. అంత మహిమగల దేవుని దగ్గర అన్నదానం చేయడం అనేది నిజంగా ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి సీతారాం కాలనీ ప్రజలు, అక్కలు, అమ్మలు అందరూ ఎంతో ఆధారంగా అనేక ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ అక్కలు, అమ్మలు, అన్నలు అందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు ముందుగా సీతారాం కాలనీ ప్రజలందరికీ అభయాంజనేయ దేవస్థానం పక్షాన పేరున పాదాభినందన చేసుకుంటూ, ఇక్కడ యువమిత్ర యువజన సంఘ సభ్యులు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్న యువమిత్ర యువజన సంఘ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేవాలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఆ స్వామివారి అన్నదానాన్ని, ప్రసాదాన్ని తీసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటా. ఎందుకంటే ఈ దేవాలయంలో అనేక మహిమలు, నేను నిజంగా చావడం ఇప్పుడు అప్పుడు చచ్చిపోతాడు అన్నటువంటి నన్ను కూడా ఆయన బతికిచ్చిండు. మరి నా కొడుకు కూడా పెద్ద ఉద్యోగం వచ్చింది కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి ఆ దేవుని నమ్ముకుంటే మీ కుటుంబాలు అందరితో ఆయురారోగ్యాలు, ఐశ్వర్య, మీరు మీ పిల్లలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, మరి సీతారాం కాలనీ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి వారము ఇట్లే వచ్చి మీరు దేవుని ప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం.